నేను చదువుకునే రోజుల్లో మా ఇంటి ఎదురు ఒక అన్న వాళ్ళు ఉన్నారు. ఆ అన్న ఏం చేశారంటే తెనాల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు ఆదివారం వస్తే అన్నయ్య వాళ్ళ మిసెస్‌ని తీసుకొని తెనాలెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో చూయించేసి ఈవినింగ్ దాకా టైమ్ స్పెండ్ చేసి వచ్చేవాళ్ళు. నేను రోజు అది చూస్తూ ఉండేదాన్ని. చూసినప్పుడు ఇంక నేను కూడా ఎంచక్కా తెనాల్లో ఉన్న వాళ్ళనే చేసుకుంటే ఊరికి దగ్గర కదా! నన్ను కూడా ఎవ్రీ సండే ఇలా తీసుకొనొస్తారు. సరదాగా తెనాల్లో బయటికి అలా వెళ్ళొచ్చు అని చెప్పి నేను తెనాల్లో మ్యాచ్ అయితే చూసి చేసుకున్నాననమాట. కానీ తీరా ఏమైపోయిందంటే తెనాలి అబ్బాయి దొరికేసాడు. పెళ్లి చేసేసుకున్నాను. కానీ ఏంటంటే ఇంక పెళ్లయిన తర్వాత ఇంక మేము ఆదివారం వస్తే మా ఇంటికి వెళ్ళడము, బయటికి వెళ్ళడం అలా అయితే చేయలేదనమాట. ఎందుకంటే థర్డ్ మంత్‌కి నాకు కన్సీవ్ అవ్వటం. ఇంకా కన్సీవ్ అయిన తర్వాత ఎక్కడికి పంపించరు కదా! జాగ్రత్త కావాలి అని. తర్వాత ఇంక డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం, తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారని బయటికి వెళ్ళొద్దు, ఆదివారం జాగ్రత్త కావాలని ఆపడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షాప్‌లో బిజినెస్ స్టార్ట్ చేయడం. సండే కూడా తీయాలి, తీస్తేనే కొంచెం ఇప్పుడే కదమ్మా స్టార్ట్ చేసింది, ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి, కష్టపడాలి అని చెప్పి మా ఆయన హితబోధనలు అయితే చేసేవాడు. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఇప్పుడైతే సండే ఆఫ్టర్‌నూన్ నుంచి మధ్యలో క్లోజ్ చేసేసి సరదాగా పిల్లలిద్దరిని తీసుకొని బయటికెళ్ళి రావాల్సిందుంటే ఎళ్ళేసి నేను కోల్పోయిన నా లైఫ్‌ని మొత్తం తిరిగి ఎంజాయ్ చేసేసాను. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మళ్ళీ మేమైతే సండేస్ కూడా షాప్ క్లోజ్ చేయకుండా షాప్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మాకు కొన్ని బాధ్యతలైతే పెరిగిపోయినాయి. అందువల్ల అనమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.